నమస్తే. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం లోపల తొర్రూరు లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా డాక్టర్ సోమేశ్వరరావు, అదేవిధంగా కల్పన తదితర నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారుల వల్లనే మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తొర్రూరు లోపల, అదేవిధంగా తొర్రూరు మండల పరిధిలో మేజర్ గ్రామ పంచాయతీ ఇంట్లో ఓడిపోయింది. లేకపోతే మా నాయకురాలు చాలా గొప్ప నాయకురాళ్ళు, ఇద్దరు అభినవ సమ్మక్క సారక్కలు, ఝాన్సీ రెడ్డి అదేవిధంగా యశస్వి రెడ్డిలు గొప్ప నాయకురాళ్ళు. కానీ ఈ యొక్క కుట్రదారుల వల్లనే ఓడిపోయినామని చెప్పడం జరుగుతుంది. సోమేశ్వరరావు గారు, మీరు ఒక సీనియర్, ఒక డాక్టర్. నేను మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉండే, ఎందుకంటే మిమ్మల్ని నేను గత అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనే ఒక 4-5 సార్లు దయాకర్రావు గారి దగ్గర కలిశాను, ఆఫీస్లో కలిశాను. మీరు ఇదే ఝాన్సీ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు నాకు చాలా గుర్తున్నాయి. ఎంత దుర్భాషలాడేదో ఇటువంటి వ్యక్తి మా దగ్గరకు వచ్చి మా పాలకుర్తి మీద రుద్దుడు ఈ రేవంత్ రెడ్డి అని ఎన్నిసార్లు మాట్లాడారో మేము విన్నాం. మీ యొక్క దురహంకారము, మీ యొక్క ప్రజల పట్ల ప్రజలను హక్కున చేర్చుకునే స్వభావం లేకపోవడం వల్ల కదా దయాకర్రావు గారు లాంటి నాయకులకు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి కారణం. అందుకే మీరు ఒక అధికార పార్టీలో ఉండి ఝాన్సీ రెడ్డి, ఇదే ఝాన్సీ రెడ్డి అండదండలు ఉండి కూడా మీరు అన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా మీరు వెల్ సెటిల్డ్ అయ్యి కూడా ఒక కౌన్సిలర్, ఒక చిన్న పోస్టు కౌన్సిలర్ స్థాయిలో మీరు పోరాడలేక చతికిలబడ్డారంటే మీరు అర్థం చేసుకోండి. మీరు మిమ్మల్ని మీరే రివ్యూ చేసుకోండి. ప్రజలతో ఏ విధంగా మీరు కనెక్ట్ అయ్యారండి. మీ శ్రీమతి గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అంటే ఎన్ని రకాలు వాడాలో అన్ని రకాల మీరు వాడారు ఎలక్షన్, అయినా కూడా కౌన్సిలర్ గెలవలేకపోయారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే మీ మీద ప్రజలకు మక్కువ లేకపోవడమా, మీ నాయకురాళ్ల మీద వచ్చినటువంటి వ్యతిరేకత వలన మీరే రివ్యూ చేసుకోండి. ఇప్పుడు ప్రతి పార్టీ లోపల విత్ ఇన్ ద పార్టీలో కుట్రదారులు ఉంటారు, బయట పార్టీ నుంచి వ్యతిరేకత ఉంటది, అంటే పోరాటం ఉంటది, అన్ని ఉంటాయి. వాటి అధిగమించిన కూడా నాయకుడు అవుతారు. ఏ నాడు కూడా ఓడిపోకుండా అప్రతిహతంగా గెలిచినటువంటి దయాకర్ రావు గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారంటే మీలాంటి వాళ్ళు విత్ ఇన్ ద పార్టీలో ఉండి చేసిన కుట్రలు కాదా? ఏం కల్పన గారు, మీరు కూడా రివ్యూ చేసుకోండి. ఎక్కడుంటారు మీరు ఒరిజినల్ కాంగ్రెస్ వల్ల దయాకర్ రావు గారితో ట్రావెల్ అయ్యి జస్ట్ దయాకర్ రావు గారు ఓడిపోగానే ఇమ్మీడియట్ గా పోయి మీ యొక్క అధికార అనుభవించడం కోసం, లేకపోతే ఏదో పదవులను ఆశించి, ముఖ్యంగా సోమేశ్వరరావు గారితో మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించి ఇంకా కొన్ని ఇతరత్ర కాంట్రాక్టుల విషయంలో ఏమైనా ఇబ్బందులు పెడుతున్నాం ఝాన్సీ రెడ్డిని భయపడేటువంటి నాయకులు ఎట్లా అవుతారు? పోయి ఝాన్సీ రెడ్డి ఎవరైతే మీరు శత్రువుగా భావించారో ఆ ఝాన్సీ రెడ్డి పంచన చేరి ఇయ్యాలి. ఏమైంది? ప్రజలు చీత్కరించింది. అంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి నిన్నటిదాకా ఎక్కడన్నట్టు మీరు కూడా నన్ను కోసం చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారితో నేను రావాలైన 14 years. కానీ రేవంత్ రెడ్డి గారు నన్ను పొడిచిన వెన్నుపోటు మామూలు వెన్నుపోటు కాదు. అక్కడ స్థానిక నాయకుడు, గతంలో పోటీ చేసిన నాయకుడు నేను పోటీ చేయనంటే అక్కడ వేకెన్సీ ఉంటే నన్ను పోటీ చేయమని ప్రోత్సహించి చివరికి ఆ సీటును ఇక ఝాన్సీ రెడ్డి దగ్గర నుంచి ఏం ముట్టినాయో అమ్ముకున్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత ఇటువంటి నాయకులతో నా కాంగ్రెస్ అంటే నేను కాంగ్రెస్ వ్యతిరేకిని. మేము మొదట్లో గతం లోపల జనతా పార్టీలో మా ఫాదర్ ఉండే, తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేక పోయినాం. ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఆ నాయకుడు నేను 14 years ట్రావెల్ అయినా ఆయన చెప్పేటువంటి విషయాలు చాలా గొప్పగా అనిపించేటి. కానీ ఇవాళ ఆచరణ చూస్తున్నాం. ఆయన చెప్పిన అన్ని కూడా శుద్ధాబద్ధాలు. ఆయన అధికారంలోకి రావడం కోసం చేసినటువంటి ఆ యొక్క మోసాలను గ్రహించడం కాబట్టి మేము రియలైజ్ అయినాం, బయటకు వచ్చినాం. అప్పటికే పాలకుర్తి నియోజకవర్గంలో జరగాల్సినంత డ్యామేజ్ మీలాంటి వాళ్ళ వల్ల, దయాకర్ రావు గారి పక్కన ఉండి మీలాంటి వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. మేము వచ్చి మళ్ళీ ఇప్పుడు పునర్వైభవం తీసుకొచ్చినాం. మేము Day 1 నుంచి ఓడిపోయినా కూడా మేము మడవ తిప్పల. Day 1 నుంచి మేము ప్రజలకు పక్షాన పోరాడుతూనే ఉన్నాం, పోరాటం చేస్తున్నాం. అందుకే ఇవాళ పాలకుర్తి నియోజకవర్గం లోపల పబ్లిక్ మ్యాండేట్ సంపాదించడం. మన మేజర్ మున్సిపాలిటీ ఒకటే తొర్రూరులో కూడా మేము 9 సీట్లు గెలుచుకొని వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీటు పాలకుర్తి అని మేము నిరూపించుకున్నాం. మా నాయకుడు దయాకర్ రావు గారు ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా 50,000 మెజార్టీతో గెలుస్తారు. ఇవాళ ఎందుకు వచ్చింది ప్రజల్లో మార్పు? అంటే ఎందుకు వచ్చిందని చెప్తా. వాళ్ళ మోసపూరితమైనటువంటి వాగ్దానం. ఈ యొక్క ఝాన్సీ రెడ్డి ఇక్కడ అమెరికా లోపల ఇంతకుముందు గతంలో కూడా నేను చెప్పిన ఆమె క్లిప్పు కావడంలో, అంటే ఒక మాట మీద నిలకడలేని తత్వం లోపల ఆమె ఆటు తేలింది. ఇక్కడ అన్ని తెలుగు సంఘాల లోపల ఆట, నాట, టాటా ఇటువంటి తెలుగు సంఘాలు ఉంటాయి. అన్నిట్లో కూడా ఆమె రావడం, 6 నెలలు ఉండడం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, బయటకు పోవడం, ఇట్లా చేసింది. కాబట్టి ఇక్కడ ఆమె వస్తే ఒక కుర్చీ కూడా ఇవ్వరు, ఆమె కనీస గౌరవం కూడా ఇక్కడ ఇవ్వరు. అసలు ఝాన్సీ రెడ్డి ఇక్కడ అసలు గౌరవమే లేదు అమెరికాలో. అటువంటి ఆమె
రాజకీయ రంగు పూసుకొని వచ్చి పాలకుర్తి లోపల పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఇదే నిరంజన్ రెడ్డి గారిని, ఇదే పెద్ది కృష్ణమూర్తి గారిని, ఇదే విధంగా హరిప్రసాద్ గారిని, కిషోర్ రెడ్డి గారిని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా చాలా మందిని, హనుమాన్ల తిరుపతి రెడ్డి గారు, హనుమాన నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఆమె నాయకురాలు చేస్తే నాయకురాలైంది. ఇవాళ ఎక్కడున్న నిరంజన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇవాళ పాపం ఎంత పెద్ద మనిషి ఆయన రాజకీయంగా పిసిసి సభ్యులుగా ఉండే అటువంటి నాయకుని ఇలా ఏం చేసింది? పెద్ది కృష్ణమూర్తిని ఏం చేసింది? హనుమాల తిరుపతి రెడ్డి గారికి ఎటువంటి అధోగతి పట్టించింది? హనుమాన నరేందర్ రెడ్డిలు ఇద్దరు మంచి లీడర్లు, ఇవన్న నాయకురాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇలా ఏ పరిస్థితి తీసుకొచ్చింది? ఇలా కాంగ్రెస్, అసలైన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా ఎక్కి ఏడిచే పరిస్థితి ఎందుకు పట్టుకొచ్చింది? ఇటువంటి వ్యక్తిని ఇలా మీలాంటి డూప్లికేట్ కాంగ్రెస్, అసలు మీరు కాంగ్రెస్ వల్ల వచ్చి ఇవాళ వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. ఈమెంట ఉద్ధరిస్తా, నా సొంత ఫండ్స్ తో డెవలప్ చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి స్కిల్ సెంటర్ పెడతా గుర్తులు అని చెప్పి మీకు చిత్తశుద్ధి ఉంటే కల్పన గారు స్కిల్ సెంటర్ ఎక్కడని ప్రశ్నించండి. ఏమమ్మా నువ్వు చేస్తా నా డెవలప్మెంట్ ఏదని అడగండి. మీరు ఈ రాజకీయాలు పక్కకు పెట్టండి. మీరు చదువుకున్న విజ్ఞులు కదా డాక్టర్ సోమేశ్వరరావు గారు, కల్పన గారు, మీరు చదువుకున్న వాళ్ళు కదా, ప్రశ్నించండి. ఆమె చేస్తానన్న డెవలప్మెంట్ ఎక్కడ? పిల్లికి బిచ్చన్ అయినటువంటి వ్యక్తి ఝాన్సీ రెడ్డి ఒక్కరికి సాయం చేసినట్టు మన కాన్స్టిట్యున్సీ లో నిరూపించండి. మేము మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పిల్లలకే ఇక్కడ అమెరికా లోపల ఎంతో సాయం చేసినాం. నేను లిస్ట్ ఇవ్వమంటే నేను ఇస్తా. ఆమెను ఏమని కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కాన్స్టిట్యున్సీ సంబంధించిన వ్యక్తులకు చిన్న విషయంలో, విద్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అమెరికాలో ఏమైనా హెల్ప్ చేసేటట్టు చూపించండి. అటువంటి దుర్మార్గురాలను తీసుకొచ్చి నాయకురాలను చేసి ఇలా పాలకుర్తి కాన్స్టిట్యున్సీని ఆగమాగం చేసుకుంటారు. ఏం డెవలప్మెంట్, ఏం ఉద్ధరించారు చెప్పండి. మేము ఈ డెవలప్మెంట్ చేసిన వాళ్ళ లిస్టు చూపించండి. ఏంది వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి? ఆ అమ్మాయిని ఎమ్మెల్యేగా పనిచేసుకొని ఈమె వెనక ఉండి పౌరసత్వం లేదు. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్ గారు మీరు ఎడ్యుకేటెడ్, ఆమెకు పౌరసత్వం ఉందా చూపించమనండి. ఫస్ట్ ఇండియన్ సిటిజన్ కానటువంటి వ్యక్తి వచ్చి ఇండియాలో రాజకీయాలు చేయొచ్చా? మీకు తెలుసు కదా, మీకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది కదా. కల్పన గారు మీకు రాజ్యాంగం పట్ల అవగాహన. ఫస్ట్ ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డి చట్టం నుంచి బయటికి రండి. మీరు నాయకులు ఎదగాలంటే మునిగిపోయే పడవ లాంటిది ఆ కాంగ్రెస్ పార్టీ. ఇంకా గెలుస్తుందా? పాలకుర్తి చిన్న పిల్లని అడుగుతారు. ఇంకా మీరు రియలైజ్ గారా? పబ్లిక్ మూడుని బట్టి నడుచుకున్నటువంటి నాయకుడు అవుతాడు. పబ్లిక్ ఇలా మూడు ఎట్లుంది పాలకుర్తిలో? చీ అని చీత్కరిస్తున్నారు. సొంత ఊళ్ళో ఓడిపోయా, గుర్తూరులో ఓడిపోయా, సోమవారంలో ఓడిపోయా, తొర్రూరులో ఓడిపోయా, మేజర్ గ్రామ పంచాయతీలన్నింటిలో ఓడిపోయా. ఇంకేముంది వాళ్ళకు? ఏం పట్టుంది కాన్స్టిట్యున్సీ మీద? వెన్నుదన్నుగా ఈమె నాయకురాలు చేయడంలో వెన్నుదన్నుగా నిలిచినట్టు బిగ్ టీవీకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చింది? బిగ్ టీవీ వాళ్ళు ఎందుకు ఈమంటే అసహించుకుంటున్నారు? ఆ యాజమాన్యము ఈమెను ఏదో పాపం వాళ్ళు కూడా అనుకున్నారు, ఈమె వచ్చేసి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తుంది అనుకుని ప్రమోట్ చేశారు ఈమె నాయకురాలుగా. ఇవాళ వాళ్ళ పరిస్థితి అందరినీ నమ్మిన వాళ్ళందరినీ ఊచకొత కోసింది. మిమ్మల్ని ఉద్ధరిస్తుందా? ఏదో ఆశించిపోయారు, ప్రజలు గమనించారు, కర్రు కాల్చి వాత పెట్టారు. కౌన్సిలర్ గెలవరా సోమేశ్వరరావు గారు? మీరు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారట. నాకు నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లేదు. మీ మీద నాకు చాలా గౌరవం ఉండే. ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి, పబ్లిక్ మ్యాండేట్ ప్రకారం ఉండండి. దయాకర్ రావు గారు మీకు ఎంత సాయం చేయాలంత సాయం చేసిండు. అటువంటి వ్యక్తికి మీరు వెన్నుపోటు పొడిచిపోయారు. ఇవాళ వచ్చేసి ఇవాళ రేపు బ్యాగులు చదువుకొని వెళ్ళిపోతారు. రేపు అసెంబ్లీ ఎలక్షన్లు పోగానే వాళ్ళ మీద దుమ్మెస్తిపోతారు. పబ్లిక్ ఇట్లున్నారు వాళ్ళ మీద కోపంతో. ఇవాళ అధికారం ఉంది కాబట్టి ఇంకొక 2 ఏళ్ళు అట్లా యాక్ట్ చేస్తారు, వాళ్ళకి ఏదో గౌరవం ఇచ్చినట్టుగా. అధికారం పోగానే సూట్ కేసులు పట్టుకుని అమెరికాలో పడకపోతారు. మీ పరిస్థితిని ఆలోచించుకోండి. ఇప్పటికే రివ్యూ చేసుకుని కల్పన గారు, సోమేశ్వరరావు గారు తదితర నాయకులంతా రివ్యూ చేసుకుని ఆ ప్రాంతానికి మొదటి నుంచి కూడా మిమ్మల్ని అందరినీ